ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 9వ తేదీన గురువారం నాడు ఈ రాశి వారి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. మరి ఈ రాశి వారు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపటి రోజున మీకు దక్కబోతున్నటువంటి అదృష్టం, మీరు వినబోతున్నటువంటి శుభవార్తలు, చాలా అనుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు మీ యొక్క దిన ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, అలాగే మీ వృత్తికి సంబంధించినటువంటి విషయాలు, రేపటి రోజున మీరు చేయకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా ఏంటనేది అర్థమవుతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున జాతక ఫలితాల ఆధారంగా చూసుకున్నట్లయితే మీకు గౌరవం, పేరు, బలమైనటువంటి పనుల్లో విజయాలను వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంచెం బాగా మెరుగవుతుంది భావించవచ్చు. అయితే అదనపు ఆదాయం కూడా రావచ్చండి. కుటుంబ సంబంధాల విషయంలో మంచి సంబంధితమైనటువంటి భావాలు ఏర్పడతాయి. అలాగే ఆరోగ్య విషయంలో కాస్త అలసట, మానసిక ఒత్తిడి రంగంలో జాగ్రత్త అనేది తప్పకుండా అవసరం. ఉద్యోగాల్లోని అధిక బాధ్యతలు తప్పకుండా వస్తాయి. వాటిని మీరు నిబద్ధతతో నిర్వహించాలి. కొత్త అవకాశాలు కూడా కనిపించవచ్చు. బాగా పరిశీలించాలండి. మీరు సహచరులతో సహకారం వలన పనులు మీకు చాలా సాఫీగా సాగేటువంటి అవకాశం ఈ రోజున దిన ఫలితాల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు పెట్టుబడుల్లో కూడా చాలా జాగ్రత్త వహించాలి. అధిక రిస్క్ ఉన్నటువంటి పెట్టుబడులు ఇవాళ అనుకూలంగా మీకు ఉండకపోవచ్చు. అప్పుల ఖర్చులపై నియంత్రణ వహించడం చాలా చాలా ముఖ్యం. అలాగే అదనపు ఆదాయ మార్గాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే అవి తక్షణమైనటువంటి ఫలితాలు మీకు పెద్దగా ఇవ్వకపోవచ్చు. ఇక రేపటి రోజున ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తులు మీరు ఎవరు అని చెప్పి భావించారో, మీ జీవితంలో చాలా ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సంబంధాలలో అర్థం చేసుకోవడం విఫలమవుతారు. మాటలు వినడం, ఎక్కువగా ప్రాముఖ్యత కల్పించడం, అలాగే వారిని చాలా నమ్మడం, ఇలాంటివన్నీ కూడా చాలా తప్పు చేశామని చెప్పి మీరు ఎక్కువగా ఈ విషయంలో ఒత్తిడికి లోనవుతారు. చిన్న సభ్యులు, మాట తీరు, అలాగే ఇవన్నీ కూడా రేపటి రోజున వాగ్వాదాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో గడిపినటువంటి సమయం మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను ఇస్తుంది. శరీరానికి విశ్రాంతి తప్పకుండా అవసరం. శారీరక వ్యాయామం చేయడం, మైండ్ఫుల్నెస్, అలాగే ధ్యానం వంటి సహాయంగా మీకు ఉపయోగపడతాయి. ముఖ్యంగా ముక్కు, గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి చిన్న వ్యాధులు మిమ్మల్ని రేపటి రోజున కొంచెం ఇబ్బంది కలిగించేలాగా ఉంటాయి. కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా దీనిపైన కొంచెం దృష్టి పెట్టండి. ఆహారంలో పోషకాహారానికి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం కూడా చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోండి. ఆడంబరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవడం చాలా చాలా మంచిది. మాటల ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నలుగురు ఉన్నప్పుడు మీ మాటను అదుపు చేసుకొని మాట్లాడాలి. సంబంధాల్లో అనవసరమైనటువంటి వాగ్వాదం ఎక్కువగా రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ యొక్క రాశి వారు చదువు, అలాగే పరీక్షల విషయంలో అవరోధాలను ఎదుర్కొంటారండి. మెరుగైనటువంటి ఫలితాల కోసం అదనపు శ్రమను తీసుకోవడం అవసరం. అలాగే గృహస్థితిలో అనుకూలంగా మారి విద్యా అర్హతలు మరింత ఎక్కువగా మెరుగవుతాయి రాబోయే రోజులు. అలాగే ఈ మాసం చివరి వారం నాటికి ముఖ్యమైనటువంటి పరీక్షల యొక్క ఫలితాలు మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీరు అన్ని విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి పరిణామాలు మీరు ఆశించినట్టుగా జరుగుతాయి. ఇక మీరు తప్పకుండా పాటించవలసినటువంటి మీ జీవితంలో మరింత ఎక్కువగా మీరు శుభప్రదాన్ని చూడాలి, మంచి శుభవార్తను వినాలి, మాకు అంతా కూడా అనుకూలమైన పని ముందుకు సాగేలా ఉండాలని చెప్పి మీరు అనుకున్నట్లయితే కనుక మాంసాహారాన్ని శనివారం నాడు తినడం తగ్గించండి, లేదంటే మానేయడానికి ప్రయత్నించండి. శనివారాన్ని శనిదేవుడికి అంకితం చేసేటువంటి నివేదనను, ప్రార్థనలు మీరు తప్పకుండా చేసి తీరాలి. సాయంత్రం వచ్చేసి విష్ణు సహస్రనామ పాఠాలు వినడం, చదవడం, ధ్యానం చేయడం వంటివి ఆధ్యాత్మిక కార్యక్రమాలను మీరు చేయడం వల్ల మంచి మంచి ఫలితాలు అయితే మీరు తప్పకుండా మీ జీవితంలో ఉపయోగపడతాయి.
అలాగే పౌర్ణమి రోజులలో సత్యనారాయణ స్వామి పూజ, దాన ధర్మాలు చేయడం కూడా ఈ రాశి వారికి చాలా శుభంగా ఉంటుంది. అలాగే ఆర్థిక శ్రేయస్సు కొరకు వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థించడం మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అయితే రేపటి రోజున మీకు సానుకూలమైనటువంటి పరిస్థితులు, అలాగే మంచి గడియలు ఏ విధంగా ఉంటాయంటే, ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్స్, అలసటలు, బ్రతుకులో ఉన్నటువంటి కష్టాల నుంచి మీరు రిలీఫ్ని అయితే పొందబోతున్నారండి. ఈరోజు ప్రత్యేకించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీరు రిలీఫ్ పొందేటువంటి విషయాలు అయితే టెన్షన్గా అయితే ఆ టెన్షన్ అలాగే అలసట వీటన్నిటి నుంచి కూడా మీరు రిలీఫ్ని అయితే పొందబోతున్నారు. వాటన్నిటిని కూడా విడిచిపెట్టేయబోతున్నారు. హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి, జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి రేపటి రోజున చాలా మంచి సమయం. ఇక ఈరోజు మీకు అనేక ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించేలాగా ఈరోజు దిన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సంబంధాల విషయాలకి మీకు తెలిసినటువంటి ఒకరు అతిగా ఎక్కువగా స్పందించేసి ఓవర్గా కూడా రియాక్ట్ అవుతారు. ఇంట్లో అసౌకర్యమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా కొంతమంది సృష్టించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాబట్టి వారెవరనేది కూడా మీరు తెలుసుకొని వారిని తప్పకుండా దూరం పెట్టడానికి ప్రయత్నించండి. వారి వలన తెల్లాడుతున్న వెంటనే ఏదో ఒక విధంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను సృష్టించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి వారిని ఎంతకేలకు మీరు పట్టుకొని తీరాలి. అలాగే మనం ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది మనం ఏంటంటే అన్ని విధాలుగా మనం నాశనం చేయాలని చెప్పి, నాశనం అవ్వాలని చెప్పి చూస్తుంటారు. అది మన మీద ఏర్పడేటువంటి పెద్ద దృష్టి దోషం. మనం చాలా బాగున్నామని, లేదంటే మన సంతోషం కనిపిస్తున్నప్పటికీ మన లోపల ఉన్న కష్టాలు వారు తెలియదు. కాబట్టి మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి అనేది వాళ్ళకి అనవసరం. మనకు కేవలం మన సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసి కొంతమంది ధ్యేయంగా పెట్టుకుంటారు. వారి పని కూడా మర్చిపోయి మన పనుల నిమగ్నమై ఉంటారు కొంతమంది. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ చుట్టూ కాపు కాసుకొని ఉన్నారు. మీ నాశనాన్ని, మిమ్మల్ని కిందకి లాగేయడానికి చేసేటువంటి ప్రతి ప్రయత్నాన్ని కూడా వారు చక్కగా అన్ని రకాలుగా కూడా అమలుపరుచుకుంటూ మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కాబట్టి అటువంటి వారిని కొంచెం దూరంగా పెట్టండి. ఎవరు ఏంటనేది మీ మనసుకు తెలుస్తుంది. అయితే రేపటి రోజున మీకు ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మంచి శుభవార్తలు వినేటువంటి అవకాశాలు, చాలా రోజుల నుంచి మీరు ఏదైతే శుభవార్త మీ జీవితంలో వినాలని చెప్పేసి అనుకుంటున్నారు, అటు వృత్తిపరంగా, వ్యాపార పరంగా, లేదంటే ఇంట్లో ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి విషయంలో మంచి శుభవార్తలు అయితే ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీ మీద ఏర్పడినటువంటి ఎక్కువగా చూసినట్లయితే నరదిష్టి, నర ప్రభావం అనేది ఎక్కువగా మీ మీద కనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా రాళ్ళొప్పుతో దిష్టి తీసేసుకోవడం, అలా ఎర్రటి నీళ్ళతో ఆదివారం నాడు దిష్టి తీసేసుకుంటూ ఉండడం, ఇలా మీకు కుదరకపోతే ఇంట్లో పెద్దవారి చేతనైనా కనీసం దిష్టి తీసేసుకుంటూ ఉండడం కానీ ఇలాంటివి చేయండి. ఎందుకంటే మనకు ఎంతగా పాజిటివ్గా ఉంటున్నప్పటికీ కూడా మన చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని సక్రమంగా మన పనిని చేసుకొని ఇవ్వకుండా చేస్తుంటాయి. కాబట్టి దిష్టి దోషం నుంచి మీరు తప్పకుండా బయటపడాలి. అలాగే దూర బంధువుల నుండి మీకు ఒక సమాచారం అనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా మీకు తెలిసినటువంటి ఒకరు ఎక్కువగా మీతో ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలని చెప్పి ప్రయత్నిస్తుంటారు. ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న తర్వాత చాలా ఆనందంగా ఉంటారు. మీ ఇద్దరి పరస్పర విషయాల్లో కొంచెం తీపి కలలతో కాసేపు హాయిగా నవ్వుకుంటూ ఉంటారు. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులు విమర్శలకు లోనయ్యేలాగా చేస్తుంది. విషయంలో జాగ్రత్త తీసుకోండి. ఎటువంటి సమాచారం లేకుండా దూర బంధువులు మీ ఇంటికి కూడా వస్తారు. ఇది మీ యొక్క సమయాన్ని ఖర్చు చేసేలాగా అనిపిస్తుంది. ప్రేమ అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా అద్భుతంగా ఈరోజు సానుకూలమైనటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు కోరుకున్నటువంటి ప్రేమను పొందుతారు. అలాగే ఈరోజు అత్యుత్తమమైనటువంటి స్థాయిలో మీ జీవితాన్ని అనుభవించబోతున్నారు. ఖచ్చితమైనటువంటి జాతక ఫలితాలను ఈరోజు మీరు తప్పకుండా పొందుతారు. అయితే ఈరోజు మీరు పఠించాల్సినటువంటి నామం ఏమిటి అంటే ఓం దాం దత్తాత్రేయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ నమః, ఓం ద్రాం దత్తాత్రేయ నమః అని ఈ నామాన్ని, ఓం గురు దత్తాత్రేయ నమః అని ఈ నామాన్ని కానీ
ఈరోజు పఠించడం వల్ల స్వామివారికి పసుపు రంగు పుష్పాలతో దత్తాత్రేయ స్వామివారిని పూజించిన చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీకు తప్పక కలుగుతాయి. అలాగే బయటకు వెళ్ళే ముందు మీరు తప్పకుండా ఒక చిన్న యాలక్కాయను జేబులో పెట్టుకొని, ఆ జేబులో పెట్టుకునే సమయంలో మేము వెళ్ళేటువంటి ప్రతి పని కూడా సక్సెస్ అవ్వాలని చెప్పి మహాలక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. మనసులో ఈ విధంగా అనుకొని తర్వాత బయటకు వెళ్ళండి. అలాగే బయట నుండి ఇంట్లోకి వచ్చే ముందు తప్పకుండా మీరు కాళ్ళు కడుక్కొని మరి ఇంట్లోకి రండి. మీరు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు విషయంలో ఇదొకటి. కాబట్టి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావడానికి ప్రయత్నించండి. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.